ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ మే 11వ తేదీన ఒక కీలక మెమోను విడుదల చేసిందండి. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ జమ కావడం లేదనే అంశంపై పెద్ద ఎత్తున సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలకు అసలు కారణాలు ఏంటి? ఎందుకు డబ్బులు ఖాతాల్లో పడటం లేదు? అనే విషయాలను మంగళగిరిలోని ట్రెజరీ సెంటర్ అకౌంట్స్ శాఖ అధికారులు స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమస్యల వెనక పెద్దగా పాలసీ మార్పులు లేదా చెల్లింపులు ఆపివేయడం వంటి అంశాలు లేవు. ఎక్కువగా ఇవన్నీ సాంకేతిక కారణాల వల్లనే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మొదటగా చాలా మందికి ఎదురవుతున్న ప్రధాన సమస్య బ్యాంకు ఖాతాలకు సంబంధించింది. కొంతమంది పెన్షనర్లు తమ బ్యాంకు అకౌంట్లను మార్చుకోవడం, కొత్త ఖాతాలు ఓపెన్ చేయడం లేదా ఐఎఫ్ఎంఎస్ కోడ్ మారడం వంటివి జరిగినప్పుడు ఆ వివరాలు ట్రెజరీ సిస్టంలో అప్డేట్ కాకపోతే ప్రభుత్వం పంపిన డబ్బులు సరైన ఖాతాకు చేరవు. ఈ పరిస్థితుల్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్గా చూపిస్తుంది. చాలామంది పెన్షనర్లకు ఇదే కారణంగా డిఆర్ అరియర్స్ జమ కాలేదు. ఇక రెండవ ముఖ్యమైన సమస్య మరణించిన పెన్షనర్ల విషయంలో వస్తుంది. ఒక పెన్షనర్ మరణించిన తర్వాత అతని లేదా ఆమె పేరుతో ఉన్న బకాయిలు నేరుగా వారి కుటుంబ సభ్యుల ఖాతాలో జమ కావు. దీనికోసం వారసులు తమ లీగల్ హెర్గా నిరూపించే అవసరమైన పత్రాలను సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీస్ అధికారులకు సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే ప్రభుత్వం ఆ అరియర్స్ను అధికారికంగా చెల్లిస్తుంది. కానీ ఈ విషయంపై సరైన అవగాహన లేక చాలామంది కుటుంబాలు అవసరమైన పత్రాలు సమర్పించకుండా ఉండటంతో వారి అరియర్స్ పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. ఇక మూడవది బెనిఫిషనరీ అకౌంట్ స్టేట్మెంట్ అనే అంశం కూడా చాలామందికి అర్థం కాని సమస్యగా మారింది. పెన్షనర్ అకౌంట్ యాక్టివ్‌లో ఉందా లేదా? ట్రాన్సాక్షన్ ఎందుకు ఫెయిల్ అయింది? ఎక్కడ సమస్య వచ్చింది? అనే వివరాలు సాధారణంగా డీడీఓలు మరియు జిల్లా ట్రెజరీ అధికారుల పరిధిలోనే మాత్రమే ఉంటాయి. ఈ సమాచారం ప్రతి పెన్షనర్‌కు నేరుగా కనిపించదు. అందుకే ఎవరికైనా అరియర్స్ జమ కాలేదంటే వారు తమ పరిధిలోని ట్రెజరీ ఆఫీస్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించడం చాలా అవసరం. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓలు మరియు ట్రెజరీ అధికారులు ఈ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ఒక్కొక్క కేసును పరిశీలిస్తూ అవసరమైన మార్పులు చేసి ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లను మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుంది మరియు త్వరలోనే ఇప్పటివరకు డిఆర్ అరియర్స్ జమ కాని అర్హులైన పెన్షనర్ల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. మొత్తానికి చూస్తే ఈ సమస్యలు శాశ్వతమైనవి కావు. పూర్తిగా సాంకేతిక కారణాల వల్ల వచ్చినవే. కాబట్టి పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో, ఐఎఫ్ఎంఎస్ సమాచారం అప్డేట్ అయిందా అని చెక్ చేసుకోవాలి. అలాగే అవసరమైతే సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటే పెండింగ్‌లో ఉన్న డిఆర్ అరియర్స్ త్వరలోనే వారి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది.